హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? మీకు ఒక ఈజీ ట్రిప్ చెప్తాను. ఈరోజు మనం ఇడ్లీ పిండి ఈజీగా రెడీ చేసుకోవటానికి, మనకి టైం లేదు అన్నప్పుడు కానీ, లేదు పిండి రెడీ చేయడం మర్చిపోయినా కానీ, పిండి త్వరగా రెడీ చేసుకోవాలి అంటే ఇలా చేయండి. నేనంటే నాకు టైం కుదరలేదు అన్నప్పుడు నేను ఇలా చేస్తాను. ఫస్ట్ మనం హీట్ వాటర్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక అందులో మినపప్పు వేసి 1 అవర్ ఆర్ 1.5 అవర్ చాలు, నానిపోతుంది. కొంచెం అలా తీసి మెదిపాక అది నానిందో లేదో తెలుస్తుంది. అప్పుడు మనం పొట్టు లేకుండా నీట్గా వాష్ చేసేసి ఇడ్లీస్ మనకి సాఫ్ట్గా రావడానికి నేనైతే కొంచెం అన్నం యూస్ చేస్తాను. అప్పుడు ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. మిక్సీ మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వని 2-3 టైమ్స్ వాష్ చేసేసి వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మినపప్పు కొంచెం అన్నం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇడ్లీ రవ్వలో వేసేసి కలిపేసేయాలి. మొత్తంగా నీట్గా ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి. నీట్గా అంచులు కూడా మొత్తం కలిపేలాగా కలిపేసి మనం పక్కన ఉంచుకోవాలి. కలిపేసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం మార్నింగ్ లేచి చూసాక కొంచెం బబుల్స్గా వస్తే మన పిండి బాగా నానిపోయినట్టు. నాకైతే ఇలా వచ్చింది, మీరు ట్రై చేయండి. ఇలా స్మూత్గా కలిపేసాక మనకి ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నాకు వాటర్ ఏం అవసరం లేదు. ఇలా సాల్ట్ వేసేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం దాన్ని రుద్దేసి ఇడ్లీ పిండి పెడితే మనకి ఇడ్లీ ఈజీగా ఊడొచ్చేస్తాయి. నేనైతే ఎవ్రీ టైం ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఫైనల్గా ఇడ్లీ ఈస్ రెడీ. నాకైతే ఇలా వచ్చాయి. లేదు మీరు ఎప్పుడైనా ట్రై చేశారన్నా నాకు చెప్పండి. నేనైతే ఇలానే చేస్తాను. ఒకవేళ కుదరలేదు అన్నప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు ఈ హీట్ వాటర్ ప్రాసెస్ చాలా ఈజీ. ఇక్కడ నేను కొంచెం త్వరగా చేస్తున్నాను, ఎందుకంటే మా బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడి కోసమని. నాకు పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. నేను ఏ టిఫిన్స్ అయినా సరే పల్లీ చట్నీతోటే తింటాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను.